అందరికీ నమస్తే అండి. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో సరే దేశము ఇతర రాష్ట్రాలు ఎందుకు గొడవలే కానీ మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పార్టీ ఫిరాయింపులు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు. ఎంత చండాలంగా చేస్తున్నారంటే వీళ్ళు అంటే నాకు ఇంతకు మించి పదాలు రావు కాబట్టి నేను వాడట్లా, చాలా సంస్కారంగా వాడుతున్నా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తాడు, కానీ అదే వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే పార్టీ ఫిరాయింపుల మీద పోరాటం చేస్తాడు. తెలంగాణలో కేసీఆర్ గారు పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తన పార్టీలో వస్తే చేర్చుకుంటాడు. అదే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే ఆయన పోరాటం చేస్తారు ఫిరాయింపులకు వ్యతిరేకంగా. ఈవెన్ సేమ్ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోతే ఫైట్ చేస్తాడు, పోరాటం చేస్తాడు. ఆయన అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళని తన పార్టీలో చేర్చుకుంటాడు. సేమ్ ఇక్కడ నలుగురే, చంద్రబాబు గారో జగన్ గారో లేదా రేవంత్ రెడ్డి గారో కేసీఆర్ గారో ఏ ఒక్కరో పుణ్యాత్మలో ఏ ఒక్కరో పాపాత్మలో అని నేను చెప్పట్లా. నలుగురు బుద్ధి అదే. 2014 నుంచి 2019 వరకు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మందిని తమ పార్టీలో చేర్చుకుంది టీడీపీ. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ గారు అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షమే లేకుండా అందరినీ తన పార్టీలో చేర్చేసుకున్నారు. బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని కూడా టీఆర్ఎస్లో చేర్చేసుకున్నారు 2014 నుంచి 2018 వరకు. ఆ తర్వాత కూడా ఆయన అలాగే చేశాడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నీతి కబుర్లు చెప్పి ఆ 23 మంది సంతల్లో పశువుల్లో అమ్ముడుపోయారు అది ఇదని నీతి కబుర్లు చెప్పి జనంలోకి వెళ్ళి సింపథెటిక్ కబుర్లు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు చాలరన్నట్టు ఇంకొక 5గురిని తన పార్టీలో చేర్చుకున్నాడు గత 5 ఏళ్లలో. సో అంటే ఇక్కడ ప్రతి నాయకుడు అంతే. ఎవరు పుణ్యాత్ములు ఎవరు పాపాత్ములు అని మనం చెప్పలేం, ఎవరు మంచి ఎవరు చెడు అని మనం చెప్పలేం. సో దీని మీద సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది పార్టీ ఫిరాయించడంతో ఆ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు అప్పుడప్పుడు కొంచెం సీరియస్గానే పరిగణిస్తోంది. ఈ కేసు మీద కామెంట్స్ చేసిన ప్రతిసారి పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, సంవత్సరం అయింది, మీరు వార్షికోత్సవం జరుపుకుంటున్నారా, మేమేమైనా చూస్తూ ఉండాలా అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. ఈ పార్టీ ఫిరాయింపుల అంశం మీద సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ప్రతిసారి ధర్మాసనం కొన్ని సీరియస్ కామెంట్స్ చేస్తుంది. సో ధర్మాసనం చేస్తున్న కామెంట్స్, అక్కడ విచారణ జరుగుతున్న తీరు మనం చూస్తుంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో ఓవరాల్గా దేశం మొత్తానికి ఒక సందేశం ఇస్తూ ఒక కొత్త తరహా తీర్పు ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రావాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నది అదే. పార్టీలు మారిపోతున్నారు. ఏ ఎమ్మెల్యే కూడా ఒకప్పుడులాగా ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడట్లా. ఒకప్పుడు అధికార పక్షం కంటే ప్రతిపక్షమే బలం. అధికార పక్షం కంటే ప్రతిపక్షం బలం. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. రాష్ట్రంలో ఒక సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది, లేదా హాస్పిటల్ సమస్య ఉంది, అవినీతి జరుగుతోంది, అది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడలేరు. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడవచ్చు. ఒకటికి ఇంకో 4 వేసి మాట్లాడవచ్చు, ఒకటికి ఇంకో 10 వేసి మాట్లాడవచ్చు. ప్రజా సమస్యలను స్పష్టంగా వినిపించవచ్చు. అందుకే అరే ఈ ప్రతిపక్షమోడు అసెంబ్లీకి వస్తున్నాడు, ఏం మాట్లాడతాడారో బాబు, ఏం లేవనెత్తుతాడారో బాబు అని అధికార పక్షం వాళ్ళు భయపడాలి. అలా ఉండేది ఒకప్పుడు. అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే అలా భయపడేది. ప్రతిపక్షాల్లో పర్టికులర్గా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఆ భయం ఉండేది. వీళ్ళు ఏం మాట్లాడతారో మేమేం సమాధానం చెప్పాలా, వీళ్ళు ఏ క్వశ్చన్ రైట్ చేస్తారో మేమేం సమాధానం చెప్పాలా అని. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకే ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వడానికి ఒక 30-40 ఖర్చు పెడుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటే డబ్బులు రావు. అదే అధికార పక్షంలోకి వెళ్ళిపోతే పార్టీ డబ్బులు వస్తాయి, ప్లస్ పనులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, కమిషన్లు వస్తాయి, కక్కుర్తి భారీగా సంపాదించుకోవచ్చు. సో దాని గురించి ఎక్కువ అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే ఈ పాలిటిక్స్ కమర్షియల్ అయిపోయినాయో ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. అధికార పక్షంలోకి వెళ్ళిపోయి 4 డబ్బులు సంపాదించుకుందాం, వచ్చే ఎన్నికలకు కూడా ఒక 30-40 పోగేసుకుందాం అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు కేవలం పార్టీ మారుతున్నారంటే అదే కారణం తప్ప ఏదో రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతోనో, చంద్రబాబు గారి మీద ప్రేమతోనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో, కేసీఆర్ గారి మీద అభిమానంతోనో కాదు. ఆ పచ్చనోటు డబ్బు, అధికారం, పవర్ కావాలి, అధికారం, డబ్బు కావాలి. ఈ రెండిటి కోసమే పార్టీలు మారుతున్నారు ఎమ్మెల్యేలు. సో దీని మీద సుప్రీంకోర్టు స్పందించాలి ఖచ్చితంగా. అసలు పార్టీ మారితే ఇమీడియట్గా పదవి పోయేలా ఒక తీర్పు ఇవ్వాలి. ఏమంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసిందేమో ఒక పార్టీతోనా, ఓడిపోతేనేమో ఆ పార్టీ వద్దా వేరే పార్టీలోకి వెళ్ళిపోతారా?
ఇది ఎక్కడ రూల్ అండి? ఇది కరెక్ట్ కాదు కదా. సో పార్టీ ఫిరాయింపులు అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోవాలి. వాళ్ళు పార్టీ మారాలి అంటే ఆ పార్టీతో పాటు పదవికి కూడా రిజైన్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అలాగే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చేస్తున్నారు మీకు తెలుసా? ఎందుకంటే వాళ్ళందరూ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కాబట్టి, ప్లస్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు రాజీనామా చేసినా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పదవులు వాళ్ళకే వచ్చేస్తాయి. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేల బలం 164 ఉంది కాబట్టి, కూటమికే దొక్కుతాయి కాబట్టి వాళ్ళకే ఇస్తారనే నమ్మకంతో రాజీనామాలు చేస్తున్నారు, అలా దొక్కుతున్నాయి. అదే అంతెందుకు ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటాలో ఉన్న ఎమ్మెల్సీలని రిజైన్ చేయమని చెప్పండి, అప్పుడు చూద్దాం. చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఓడిపోతారేమోననే భయం, గెలుపు మీద భయం, పదవి మీద భయం. ఆ పదవి మళ్ళీ మాకు వస్తుంది అనే నమ్మకం ఉంటే రిజైన్ చేస్తారు. ఈవెన్ రాజ్యసభ సభ్యులైనా సరే ఆ ముగ్గురు రిజైన్ చేశారంటే రీజన్ ఏంటి? అదే కారణం, మళ్ళీ వాళ్ళకి పదవులు వస్తాయి. ఒకవేళ పదవులు రాకపోయినా వేరే రకంగా లబ్ధి వస్తుంది అనేది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు రిజైన్ చేశారు, ఆయనకు పదవి ఇవ్వకపోయినా వేరే లబ్ధి ఉంటుంది. ఆయన ఎవరు, బేదా మస్తాన్ గారు, ఆ పదవి వచ్చింది. ఆర్ కృష్ణయ్య గారు, ఆ పదవి వచ్చింది. అదే జరుగుతుందన్నమాట. అదే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు కూడా సేమ్, ఆ పార్టీకి రిజైన్ చేసేయాలి, ఆ ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేసేయాలి. అది ఆ రూల్ కనుక సుప్రీంకోర్టు తీసుకొస్తే పార్టీ ఫిరాయింపులు ఉండవు. ఒక్కొక్క ఎమ్మెల్యే వణికిపోతాడు మళ్ళీ రిజైన్ చేయాలి అంటే. ఎందుకంటే మళ్ళీ ప్రజా తీర్పుకి వెళ్ళాలి. ప్రజలు ఓట్లు వేస్తారో లేదో తెలియదు, గెలిపిస్తారో లేదో తెలియదు. అతని లైఫ్ మొత్తం రిస్క్, పొలిటికల్ లైఫ్. అందుకని అప్పుడు పార్టీలు మారరు, సైలెంట్గా ఉంటారు. సో అందుకు సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు దేశం మొత్తానికి ఒక పాఠం కావాలి. దేశంలో రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా ఉండాలి. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.